ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికి కూడా శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. ఈరోజు మరొక నూతనమైన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. మీరందరూ కూడా క్షేమముగా సురక్షితముగా ఉన్నారు అని నేను విశ్వసిస్తున్నాను. మీకోసం మేము అనుదినం ప్రార్థిస్తున్నాం. మీరు కూడా మా యొక్క పరిచర్య నిమిత్తం, మన క్రైస్ట్ మిరాకిల్ వరల్డ్ CMW మినిస్ట్రీస్ నిమిత్తం ప్రార్థిస్తున్నారు అని నమ్ముతున్నాను. ఈ ప్రార్థన అవసరతలు తెలియజేస్తూ ఉన్నారు. మీకోసం మేము తప్పక ప్రార్థిస్తాము అని కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధముగా ఉన్నారు. మీ యొక్క బైబిల్ గ్రంథాలు తెరిచినట్లయితే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనము. 1 John chapter 3 verse 22. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనము ఏమి అడిగినను అది ఆయన వలన మనకి దొరుకును. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, వాక్య భాగము చాలా క్లియర్గా సుస్పష్టంగా సెలవిస్తున్న విషయం ఏంటి అంటే, వాట్ ఎవర్ యు ఆస్క్ యు విల్ గెయిన్ ఇట్. నువ్వు ఏది అడుగుతున్నావో అది ఖచ్చితంగా నీకు దేవుడు ఇవ్వగలడు. కొన్నిసార్లు మన గృహము దగ్గర, మన ఇంటి పరిసర ప్రాంతాల్లో ఏదైనా వస్తువు కావాల్సి వస్తే ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు పెద్దవారు పలానా షాప్కి వెళ్ళమ్మా, అక్కడ అన్నీ దొరుకుతాయి, అక్కడికి మాత్రమే వెళ్ళని చెప్తా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సిటీస్లో అయితే రిలయన్స్ మార్ట్ కావచ్చు, మోర్ సూపర్ మార్కెట్ లేదా డిమార్ట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మనం అక్కడికి వెళ్తే లేనిదంటూ ఉండదు. ఫిజికల్గా మనకు కావాల్సిన సమస్తము కూడా, మన స్టేషనరీ, మన ఫుడ్ ఐటమ్స్, మనకు కావాల్సిన బియ్యము, మనకు కావాల్సిన పిండి, ఎవ్రీథింగ్ వి విల్ ఫైండ్ దేర్. మనం అన్నీ కూడా అక్కడ పొందుకోగలుగుతాం, కొనగలుగుతాం. సో ఇక్కడ దేవుడు ఈరోజు ఏమంటున్నాడంటే, మీరు ఏది అడిగినా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. హల్లెలూయా. ఈరోజు నీకు ఏది కావాలి? ఆరోగ్యం కావాలి. కొంతమంది మాకు మనశ్శాంతి లేదంటారు, మనశ్శాంతి కావాలా? కొంతమంది మా కుటుంబంలో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయండి, ఈ ఆర్థిక పరిస్థితులు ఎవరు తీరుస్తారు? ఆ ఆర్థిక పరిస్థితుల నుంచి విడుదల కావాలా? కొంతమంది దురాత్మ శక్తుల చేత పీడించబడుతున్నారు ఈ రోజున. ఆ శక్తుల నుంచి ఎవరు విడిపిస్తారనుకుంటున్నారేమో, అది కూడా దేవుడు ఏం చేయగలడు? ఇవ్వగలడు. హల్లెలూయా. ఈరోజు నీవు ఏది అడిగినా అది నీకు ఇస్తాను అని దేవుడు నీతోనే వాగ్దానం చేస్తూ ఉన్నాడు. వాట్ ఎవర్ యు ఆస్క్. కొన్నిసార్లు కొంతమంది మనకు అడిగినవన్నీ ఇవ్వలేకపోవచ్చు, సొంత తల్లిదండ్రులు కూడా మనం కోరుకున్నవన్నీ ఇవ్వలేకపోవచ్చు, మన సంతోషపరచలేకపోవచ్చు. కానీ మన దేవుడు, మన యేసయ్య అన్నీ ఇవ్వగలడు. హల్లెలూయా. ఆయన నీకు ఇవ్వలేంది ఏది లేదు. ఈరోజు బాధపడుతున్నావేమో, ఉద్యోగం లేదని ఈరోజు బాధపడుతున్నావేమో, ఆరోగ్యం బాగోలేదని ఈరోజు బాధపడుతున్నావేమో, ఈ కుటుంబంలో పరిస్థితులన్నీ కూడా సమాధానకరంగా లేవు అని ఈరోజు నువ్వు బాధపడుతున్నావేమో. దేవుడి యొక్క వాగ్దానం ఈరోజు నువ్వు స్వతంత్రించుకో. దేవుడు అంటున్నాడు, నేను అన్నీ ఇస్తాను. వాట్ ఎవర్ యు ఆస్క్. నువ్వేది అడుగుతున్నావో, ఇది కాదు, ఇది లేదు అని కాదు. వాట్ ఎవర్ యు ఆస్క్ ఐ విల్ గివ్ యూ ఎవ్రీథింగ్. ఏదైనా అడగమన్నారు కదా అని చెప్పి నాకు ఫలానాది కావాలి, నేను తప్పు చేస్తాను, దాని ద్వారా పాపం చేస్తాను, పక్కింటి వాళ్ళ యొక్క గృహంలో ఉన్నటువంటి వస్తువు కావాలి, లేదా ఇంకొకరి ప్రాణం కావాలని అడిగితే దేవుడు ఇవ్వడండి. అందుకే అక్కడ వాక్యంలో రాయబడింది ఏమని? మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయనకి ఏది ఇష్టమో అది చేస్తున్నాము గనుక మీరు అడిగినవన్నీ ఇస్తాడని ఇక్కడ భక్తులు అన్నాడు. మనం ఆయన ఆజ్ఞలను గైకొంటే నిజంగా ఎవరు కూడా చెడ్డది అడగరు, ఎవరు కూడా పాపం చేసేది అడగరు, ఎవరు కూడా ఇంకొకళ్ళ యొక్క ప్రాణాలు అడగరండి. నువ్వు ఎప్పుడైతే దేవునికి ఇష్టంగా జీవిస్తావో, నువ్వు ఎప్పుడైతే దేవునికి మంచిగా ఆయన ఆజ్ఞలను వాక్యానుసారంగా జీవిస్తుంటావో, దేవుడు
నీవు అడిగినది ఇస్తాడు. దెర్ ఈజ్ ఏ కండిషన్. ఒక కండిషన్ దేవుడు పెడుతున్నాడు. నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతికి నాకు కావాలయ్యా అని చెప్పి నువ్వు సండే చర్చికి వచ్చి ప్రార్థన చేస్తే నేను ఇయ్యను. కానీ నీవు నేను చెప్పినట్లుగా జీవిస్తే, నీవు నా యొక్క మాటలను స్వీకరిస్తే, నువ్వేదడుగు అది నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఎస్, దేవుడు నీకు ఏదైనా ఇస్తాడు, కానీ దేవునికి నచ్చినట్లుగా నువ్వు జీవించాలి. ఈరోజు జీవిస్తున్నావా సహోదరి సహోదరుడా? ఒకవేళ నువ్వు జీవిస్తే అది కొంచెం ఆలస్యమైనప్పటికీ నీవు పొందుకొని తీరుతావు. ఆమెన్. నీవు ఖచ్చితంగా దాన్ని పొందుకుంటావు. నీ కుటుంబంలో ఏదైతే కావాలనుకున్నావో అది వస్తుంది. నీకు ఉద్యోగమో, నీ వీసా విషయంలోనో, నీ యొక్క విదేశీ ప్రయాణాల్లోనో, మరి నీకున్న అనారోగ్యం విషయంలోనో నువ్వు ఆయనకి నచ్చినట్టు ఈ రోజు నుంచి జీవించి చూడు, అద్భుతం ఖచ్చితంగా చూస్తావు. కాబట్టి దేవుడు ఏదైనా ఇవ్వగలడు. ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థించండి, సమస్తం ఆయన ఇస్తాడు. ప్రార్థిస్తాను. జీవం కలిగిన తండ్రి, వందనాలు నాయనా. బిడ్డలు వాక్యం విని ప్రార్థనలు విశ్వాసంతో ఏకీభవిస్తూ ఉండగా మీరు ఏదైనా ఇస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నారు తండ్రి. ఆ వాగ్దానాన్ని వారి జీవితంలో స్థిరపరచండి. అంత మాత్రమే కాదు, మీకు నచ్చినట్లుగా జీవించినప్పుడే ఈ వాగ్దానం వారి జీవితంలో సఫలమవుతుంది. కనుక మీకు ఆయాసకరంగా వారు ఉండకుండా మీకు నచ్చినట్లుగా వారు జీవించుటకు సహాయము దయచేసి మీరే మహిమ పొందుకోమని, ఘనత పొందుకోమని, ఈ రోజున మా ప్రతి ప్రయాణమును, మా ప్రతి పనిని, మా ప్రతి ప్రయత్నమును ఆశీర్వదించమని అడుగుతున్నాము. నాయనా, ఈ రోజున అనారోగ్యంతో ఉన్న వారిని మంచి ఆరోగ్యంతో నింపండి. ఆర్థిక ఇబ్బందులు లేకుండా సహాయం దయచేయండి. ప్రతి కుటుంబంలో నెమ్మదిని దయచేయమని ప్రభువా, గర్భఫలం లేని వారికి కూడా గర్భఫలం దయచేయండి తండ్రి. ఎవరైతే నాయనా అయా అనాథలుగా ఉన్నారో, అభాగ్యులుగా ఉన్నారో వారిని ఆదుకోనండి ప్రభువా. ఎవరైతే బిడ్డలు వివాహం కోసం ప్రార్థిస్తున్నారో అయా వారి వివాహం తండ్రి మీ చిత్తానుసారంగా సాటి అయిన సహాయం ద్వారా జరిగించండి ప్రభువా. అయా గృహాలు కట్టుకుంటున్నారు, వారి గృహములు తండ్రి అయా మంచిగా కట్టబడుటకు, ఎటువంటి ఆటంకం లేకుండా కట్టబడుటకు కృప దయచేయమని కూడా అడుగుతున్నాము. నాయనా, కోర్టు కేసుల నుంచి విడిపించండి, సహాయం దయచేయండి. ప్రతి బిడ్డకి ఈ రోజంతా మీరే తోడై ఉండి కాచి కాపాడి భద్రపరిచి స్థిరపరచమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.